బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షించారన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ నిరుద్యోగుల విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యలు. తమ ప్రభుత్వం వరుసగా ఉద్యోగాలు భర్తీ చేస్తూ వస్తుందని రేవంత్. ముగిసిన పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ ఎన్నికలు. జనసేన మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు విజయం. 1వ వార్డులో ఇండిపెండెంట్ చేతిలో టీడీపీ మద్దతిచ్చిన క్యాండిడేట్ ఓటమి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ. ప్రధాని మోడీకి ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ ఇవ్వాలి. అలా చేస్తే బీజేపీ కోసం ప్రచారం చేస్తానన్న కేజ్రీవాల్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ నియామకం వివాదానికి తెర. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున బదిలీ. కొన్ని రోజులుగా మున్సిపల్ కమిషనర్ను మార్చాలి అంటూ టీడీపీ ఆందోళన. వారం క్రితం మంత్రి సత్యకుమార్ కాన్వాయ్ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. అన్నమయ్య జిల్లా ఆకేపాడులో టీడీపీ నేత దౌర్జన్యం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు. అధిక వడ్డీల పేరుతో రాజంపేటలో పేద ప్రజలపై దౌర్జన్యం. వేణుగోపాల్ నుంచి ప్రాణహాని ఉందంటున్న బాధితులు. నంద్యాల జిల్లా గాజులపల్లెలో దొంగల బీభత్సం. ఏటీఎం చోరీకి దుండగుల విఫల యత్నం. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి నగదు కాజేసేందుకు ప్రయత్నం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. విజయనగరం జిల్లా గరుడబిల్లి సమీపంలో రేషన్ బియ్యం పట్టివేత. ప్రైవేటు గోదాంలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 19 టన్నుల రైస్ సీజ్. రెవెన్యూ అధికారులకు బియ్యం నిల్వలను అప్పగించారు బొండపల్లి పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో తనిఖీలు. సారపాకలోని ఈఎస్ఐ డిస్పెన్సరీని సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా. డాక్టర్లు, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నవరాత్రి వేడుకలు. 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు. 45 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించిన నిర్వాహకులు. తిరుమలలో గరుడ సేవ రోజు 2 లక్షల మంది భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు. అదనంగా వచ్చే వాళ్లను క్యూ లైన్ల ద్వారా అనుమతిస్తామన్న ఈవో శ్యామలారావు. 5,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని ప్రకటన. కామారెడ్డి జిల్లా దేశాయిపేట్లో ఘనంగా నవరాత్రి వేడుకలు. అష్టాదశ శక్తిపీఠాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు. 18 రాష్ట్రాల్లోని దుర్గాదేవి ప్రతిరూపాలు ఏర్పాటు చేసి పూజలు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు. బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు. స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్కు అంతరాయం.